హైడ్రా దెబ్బకు రియల్ భూమ్ డమల్. సొంతిల్లు ఉండాలని అందరం కలలు కంటూ ఉంటాం. ఆ కళలు నెరవేర్చుకునేందుకు రాత్రి పౌలు కష్టపడుతూనే ఉంటాం. చివరికి ఎంతో కొంత కూడబెట్టి కొంత బ్యాంకులో తీసుకొని కొనుగోలు చేద్దామన్న హైదరాబాద్ నగరంలో అందరంత ఎత్తులో ధరలు ఉన్నాయి. సిటీ పెరుగుతున్నట్లుగా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇక్కడ భారీ స్థాయిలో వృద్ధి చెందింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్తో ధరలు ఆకాశాన్ని తాకాయి. దాంతో ఇక సామాన్య ప్రజలైతే సిటీలో కానీ సిటీ చుట్టుపక్కల కానీ ఇల్లు స్థలం ఏది కొన్ని పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్రమ నిర్మాణాలపై హైడ్రా డ్రైవ్ నడుస్తుంది. ఎక్కడికక్కడ నగరంలో నగర పరిధిలోని అక్రమ నిర్మాణం కూల్చివేస్తూ వస్తుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో నిలమట్టం చేయగా సినీ నటుడు నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ సైతం కూల్చడంతో హైడ్రా మరింత హైలైట్ అయింది. ఇంకా చాలా మంది ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌజులు సైతం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో వాటిని కూడా కూల్చేందుకు హైడ్రా సిద్ధమైనట్లుగా తెలిసింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో సిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బకు పడిపోయింది. అంతేకాదు పలుచోట్ల ధరలు సైతం భారీగా తగ్గినట్టుగా తెలిసింది. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో నష్టాన్ని ఎదుర్కొంటుంది. అయితే జన్వరిలోని కేటీఆర్ చెందినదని చెప్తున్న ఫామ్ హౌస్ పరిధిలో భూముల ధరలు కూడా ఊహించని స్థాయికి పడిపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానిని కూడా హైడ్రా కూల్చివేసిందని ప్రచారం జరిగింది. చివరికి అది 111 జీవో పరిధిలో ఉందని హైడ్రా కమిషన్ వెల్లడించారు. కానీ ఆ తీవ్రత మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఓ కుదిపేసింది. జన్వాడ ఫామ్ హౌస్ పరిధిలో భూముల రేట్లు పడిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏరియాలో భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయి. ఎకరాలకు ఎకరం 25 కోట్లకు పెరిగింది. ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 111 ఎత్తివేయబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. దాంతో ఆ డిమాండ్ మరింత పెరిగింది. అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ అధికారం చేపట్టింది. దాంతో ఇప్పుడు జీవో 111 ఎత్తివేసే అంశం ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆ జీవో రద్దు కాదని ప్రభుత్వం పెద్దలు స్పష్టం చేశారు. జీవో తొలగించడంపై హైడ్రా కూల్చివేతలు కొనసాగడంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో భూముల ధరలు గణనీయంగా తగ్గాయి. ఎకరానికి 25 కోట్ల వరకు ఉంటే ఇప్పుడు 5 కోట్ల మాత్రమే పలుకుతున్నట్టుగా తెలిసింది. కొంతమంది రియల్టర్లు 5 కోట్లకు ఆఫర్ చేస్తున్నా కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. మొత్తానికి హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగం కూడా మెల్లమెల్లగా దిగి వస్తున్నట్టు స్పష్టమవుతున్న నేపథ్యం ఉంది. ఏది మోకల్లో ఉన్నటువంటి భూములు ఇవాళ 25 కోట్లు ఉండే 25 కోట్ల నుంచి 100 కోట్లకు పెరిగిన నేపథ్యం ఉండే బీఆర్ఎస్ ఇవాళ 5 కోట్ల కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఇవాళ దిగజారిపోయేటువంటి నేపథ్యం ఉంది. హైడ్రా దెబ్బకు భూములు ఏ విధంగా ఉన్నాయో, ఇవాళ రియల్ ఎస్టేట్ ఏ విధంగా పడిపోయిందో, హైడ్రా పరిస్థితి ఏ విధంగా అంచనా వేసుకోవచ్చో ఇవాళ ప్రధానంగా చూసిన వార్తలు కూడా మనం చూస్తాం.